ఉన్న మెథడ్ని మనం చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఉపయోగించుకుంటున్నామని తేలింది అధ్యయనంలో. అంటే ఇక్కడ మనం ఈ యొక్క లక్కీ నెంబర్స్ని ఉపయోగించుకునేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టే వారి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ లక్కీ నెంబర్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో మనకు తెలియాలంటే అసలు లక్కీ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. అది తెలియకపోతే ఆ పుస్తకాల్లో చూసి ఎవరో చేసిన పనిని అదే లక్కీ నెంబర్ అనుకొని అందరిపైన రుద్దేటువంటి కొంతమంది నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అదేంటి లక్కీ నెంబర్స్ అంటే మీ యొక్క హార్మోని అండ్ జన్మ వైబ్రేషన్ సంఖ్యలు, ఈ రెండింటినే లక్కీ నెంబర్స్ అంటారు. ఎందుకు? హార్మోని అంటే ఏంటి? మీ యొక్క డెస్టినీ యొక్క గ్రూపు, మీ యొక్క డెస్టినీ యొక్క గ్రూపు. మనకి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబర్ ఉంటుంది. రూలింగ్ నెంబర్ కేవలం మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన లక్షణాలని తెలియజేస్తుంది. ఇక మన లైఫ్ని, ఫ్యూచర్ని మొత్తాన్ని డెస్టినీ నెంబరే తెలియజేస్తుంది. సో ఆ డెస్టినీ నెంబర్ యొక్క గ్రూప్నే, మన డెస్టినీ నెంబర్ యొక్క గ్రూప్నే మన హార్మోని అంటాం. ఇది లక్కీ నెంబర్స్లో ఒక పార్ట్. రెండో పార్ట్, మనము ఒక ప్లేస్లో జన్మించినప్పుడు ఆ ప్లేస్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ను బట్టి రూలింగ్ గ్రహాలు ఏమున్నాయి, ఆ ప్లేస్ యొక్క ప్రభావాన్ని పరిశీలించే గ్రహాలు, అబ్జర్వ్ చేసే గ్రహాలు, మన శ్వాస తీసుకున్నప్పుడు ఏవి మనల్ని రూల్ చేస్తున్నాయి, వాటిని రూలింగ్ గ్రహాలు అంటారు. వాటి యొక్క మూల గ్రహాన్ని, రూలింగ్ మూల గ్రహాన్ని ఆర్పి అని, తర్వాత మనం జన్మించినప్పుడు ఆ ప్లేస్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ప్రకారం ఖగోళంలో ఉండేటువంటి మన రాశి లగ్న బిందువులను ఇండెక్స్ అని అంటారు. వాటికి సరిపోయేలాగా ఉండే వాటినే రూలింగ్ నంబర్స్ అంటారు. వాటికి సరిపోయేలా ఉండే వాటినే జన్మ వైబ్రేషన్ అంటారు. ఇది ఏ ఇద్దరికి ఒకేలాగా ఉండదు. వీటి ప్రభావం ఏ ఇద్దరికి వేలిముద్రలు ఎలా ఉండవో, ఏ ఇద్దరికి కూడా జన్మ వైబ్రేషన్ సంఖ్యల యొక్క ప్రభావం ఒకే విధంగా ఉండదు. సో మనకి హార్మోనీస్ ప్లస్ జన్మ వైబ్రేషన్ సంఖ్యల యొక్క మిళితమే మన యొక్క లక్కీ నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ కరెక్షన్ చేయించుకున్న కస్టమర్ని, మరి నేనేం చేయాలి? లక్కీ నెంబర్స్ని ఫాలో అవడం అంటే ఏంటి అనేది చూద్దాం. లక్కీ నెంబర్స్ పైన ధ్యాస ఉంచడం అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నా యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1 2 3 5 7. ఇవి నా లక్కీ నెంబర్స్. ఇప్పుడు ఒక నెల స్టార్టింగ్లో ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, ఒక నెల స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు నెక్స్ట్ వచ్చే నెల అక్టోబర్ తీసుకుందాం. అక్టోబర్ 1/10/2020. ఇప్పుడు ఇవన్నీ అంకెలన్నీ కూడుకోవాలి. 1 1 2 4 6 వచ్చింది. ఈ 6 అనేది నా లక్కీ నెంబర్స్లో లేదు కాబట్టి ఆ రోజు నా లక్కీ డే కాదు. నెక్స్ట్ 2వ తారీఖు చూద్దాం. 2/10/2020. 2 3 5 7 ఇది నా లక్కీ నెంబర్. సో అక్టోబర్ 2 నా లక్కీ డే. అక్టోబర్ 2 నా లక్కీ డే. అక్టోబర్ 2. నెక్స్ట్ 3 చూద్దాం. 3/10/2020. 3 1 4 6 8. 8 నా లక్కీ నెంబర్లో లేదు. సో అక్టోబర్ 3 నా లక్కీ నెంబర్ కాదు. నెక్స్ట్ 4 చూద్దాం. 4 అంటే 4 5 9 లేదు. 5 చూద్దాం. 5 6 10 అంటే 1. 5 నా లక్కీ డే. 6 చూద్దాం. 7 11 2 6 నా లక్కీ డే. 7 చూద్దాం. 7 నా లక్కీ డే. 8 నా లక్కీ డే కాదు. 9 నా లక్కీ డే. ఇలా మనం ఒక నెలకు మొత్తం మన లక్కీ డే ఏంటో ఆ డేట్లన్నీ రాసుకోవాలి. అలా రాసుకుంటే ఒక నెలలో నాకు ఒక 20 డేట్లు వచ్చాయి. ఒక నెల 30 డేట్లో 20 వచ్చాయి. ఈ 20 లక్కీ డేట్లలోనే నేను ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఇది ఫాలో అవడం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మనకి చాలా గొప్ప ఆఫర్ ఇచ్చాడు బిజినెస్లో. వెంటనే మనం ఏం చేయాలి? అతను ఎప్పుడైతే ఇచ్చాడో అది మన లక్కీ నెంబర్స్లో ఉందా? లేదు. ఆ ఆఫర్ మనకు వద్దు.
ఏమవుతుంది? ఆ ఆఫర్ మీరు తీసుకుంటే అది భారీగా నష్టపోవటం, తర్వాత మీ ఇద్దరికి మనస్పర్ధలు రావడం, మానసికంగా బాగా కుంగిపోవడం జరుగుతుంది. మన లక్కీ నెంబర్లోనే చేయాలి. ఇప్పుడు నేను ఒక పని పైన గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నాను. నేను అక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చింది. మరి వెంటనే నేనేం చేయాలి? ఈ నెలలో నా లక్కీ డే ఏది? ఇదిగో అక్టోబర్లో 6 నా లక్కీ డే. నేను 6వ తారీఖు పెట్టుకోవాలి. 6వ తారీఖు పెట్టుకున్నాను. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చాను. గుంటూరు బస్ స్టాండ్కి రాగానే ఆ విజయవాడ ప్లాట్ఫామ్లో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు వస్తుంది. ఒక బస్సు వచ్చింది. ఆ బస్సుకి నెంబర్ 6523 ఉంది. ఇవన్నీ కూడుకోవాలి, వెంటనే ఎక్కకూడదు బస్సు. 6, 5, 11, 11, 2, 13, 13, 3, 16 అంటే 7 నా లక్కీ నెంబరే. సో ఎక్కేసా బస్సు. మరి బస్సు ఎక్కినాక ఏ సీట్లో కూర్చోవాలి? ఒక చోట పెద్ద సీట్ ఉంది, దీంట్లో ఇద్దరే కూర్చోవాలన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 24 నెంబర్ ఉంది, పక్కనే 25 ఉంది, ఇక్కడ 26. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలి లేదా ఇక్కడ కూర్చోవాలి? 24 అంటే ఎంత? 6. 26 అంటే 8. ఎక్కడ కూర్చోవాలి? ఈ సీట్లో మాత్రమే కూర్చోవాలి. ఈ సీట్లో కూర్చోవద్దు. ఒకవేళ అప్పటికే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, రిక్వెస్ట్ చేసి ఈ పర్సన్ ఇక్కడ కూర్చోమని మనం ఇక్కడ కూర్చోవాలి. లేదు, వెళ్ళి ఇంకొక సీట్లో కూర్చోవాలి. ఎందుకు? మన లక్కీ నెంబర్ ఉన్న సీట్లో కూర్చుంటే మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా వెళ్తుంది, మంచి పాజిటివ్నెస్తో. లేదంటే మీరు తొందరగా దొరికిందే కదా ఒకే సీట్లో కూర్చున్నారనుకోండి, ఆ పని జరగదు, పాజిటివ్ ఉండదు. అన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి, ఈ ఒక్క సీటే ఉంది, ఇతను ఇటు జరగటం లేదు. నిల్చోండి, చాలు నిల్చోండి. మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా వెళ్ళి దీనిలో కూర్చోవద్దు, నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా వెళ్ళాలి. ఇది మన లక్కీ నెంబర్స్ని ఫాలో అవడం అంటే. ఇప్పుడు నాకు పెన్ అయిపోయింది, నేను షాప్కి వెళ్ళాను. నా లక్కీ నెంబర్స్ ఇందా చెప్పుకున్నాను, 1, 2, 3, 5, 7. నేను షాప్కి వెళ్తే ఒక పెన్ను కొనుక్కోవాలి, లేదా 3 కొనుక్కోవాలి, 2 కొనుక్కోవాలి, 3 కొనుక్కోవాలి, 5 కొనుక్కోవాలి, 7 కొనుక్కోవాలి. వాడు ఏమంటాడంటే 4 పెన్నులు ఉన్నాయండి, ఆఫర్లో రేట్ తక్కువ అంటాడు. నో, ఇది కొనుక్కోవద్దు. ఎందుకు? 4 నా లక్కీ నెంబర్ కాదు, అది ఆఫర్ అయినా వద్దు, గోల్డ్ అయినా వద్దు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆఫర్ మనం పొందాలంటే ఇలాంటివి, ఇదొక సెట్ కాబట్టి ఇలాంటివి ఒక 3 తీసుకోండి. 3, 4, 12. 12 అంటే 3 మన లక్కీ నెంబర్. ఇలా 4 ఆఫర్లు వస్తుంది కదా అని తీసుకోవద్దు. ఇది లక్కీ నెంబర్స్ని ఫాలో అవడం అంటే. కొంతమందికి 3, 6, 9 మాత్రమే లక్కీ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం తీసుకున్నా 3 తీసుకోవాలి. 3 మరి 3 తీసుకోవాలంటే చిన్న చిన్నవి అయితే తీసుకుంటాం. ఒక సోపు, లేకపోతే ఒక రేజరో, లేదంటే ఒక చాక్ పీసో, ఒక పెన్నో, ఒక బుక్కో తీసుకుంటాం. మనకు అవసరం లేకపోయినా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని. కానీ మరి ఇంట్లోకి పెద్ద పెద్ద వస్తువులు తీసుకోవాలి. ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలి. మరి వీళ్ళు 3 తీసుకోవచ్చా? ఎలా తీసుకుంటారు 3? ఒక వాషింగ్ మిషన్ కావాలి, 3 ఎలా తీసుకుంటారు? ఒక ఇల్లు కొనుక్కోవాలి, 3 ఇల్లు ఎలా కొనుక్కుంటారు? ఎస్, ఇప్పుడేం చేయాలంటే ఇతను ఇదంతా మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఒక యజమాని గురించి చెప్పుకుంటున్నాం. మరి ఆ యజమాని ఇంటికి ఒక ప్రాపర్టీ తెచ్చుకోవాలంటే అతను ఒక్కడే యూజ్ చేసుకుంటాడా? లేదు కదా, ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకుంటారు. ఎస్, ఇప్పుడు మనం ఫ్యామిలీలోకి వెళ్దాం. ఇతనికి 1, 2 లక్కీ నెంబర్స్ లేవు. సో ఫ్రిడ్జ్ లాంటివి మనం 3 తెచ్చి ఏం చేసుకుంటాం? అప్పుడు ఇతని యొక్క భార్యకి సంబంధించిన లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో లేదు, ఆమెకి లేదు, తన పిల్లలకు సంబంధించిన లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వాలి. మనం చెప్పుకుంటాం మీ పేరు మీద ఇది చేయాలి, నా పిల్లల పేరు మీద ఇది చేయాలని. ఇదే మనకి సూటబుల్ కానప్పుడు మన ఫ్యామిలీలో మన పిల్లల పైన కూడా మనం చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయాలి. ఇది లక్కీ నెంబర్స్ ఫాలో అవడం అంటే. 1, న్యూమరాలజీ ప్రకారం ఎవరు ఎక్కడ నేమ్ కరెక్షన్ చేయించుకున్నా ఆ యొక్క కోర్సు రాస్తూ, ఒక కోర్సు అయిపోయాక సిగ్నేచరు అది చేస్తూ, 2వ కోర్సు అయిపోయాక సిగ్నేచరు అది కలర్ థెరపీ చేస్తూ ఉంటే సగం ఫుల్ఫిల్ అయినట్టు కరెక్షన్.
ఇక మిగిలిన సగం అంతా మీ పైన ఉంటుంది. ఈ చెప్పిన 3 సదరు న్యూమరాలజిస్ట్ పైన ఉంటుంది, అది చేపీయటం. ఇక మిగతా సగం మీ పైన ఉంటుంది. ఎలా మీరు దాన్ని ఫాలో అవుతున్నారు? నేమ్ కరెక్షన్ కోర్సుగా రాయడం మొదలుపెట్టిన క్షణం నుంచి మీరు దాన్ని ఎలా ఫాలో అవుతున్నారు, ఏ విధంగా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. మీకు న్యూమరాలజీ కరెక్షన్ చేసిన వ్యక్తిని అడగండి, ప్రతి క్షణం అతను మీకు చెప్పాలి. అది అడిగి తెలుసుకోండి. ఇలా కొంతకాలం అడిగి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు దాన్ని ప్రాసెస్లోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఓకే, ఇది అండి. చాలామంది మేము దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అని తెలియక అడుగుతున్నారు. ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకని వీడియో చేశాను. ఇది మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక టాపిక్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం అండి.